హలో ఎవ్రీవన్. సో, ప్రీవియస్ వీడియో గివ్ అవే నామినీస్ నేను వీడియో మధ్యలోకి వెళ్తున్నప్పుడు చెప్తూ ఉంటానండి క్వెషన్స్ అడిగినప్పుడు. మీ అందరికీ గుర్తున్నట్టయితే నేను సంక్రాంతికి ముందు ఒక వీడియో చేశాను. 3 డ్రెసెస్ తీసుకున్నాను హౌస్ ఆఫ్ శివాసం నుంచి. అవి చాలామంది చూసారు. చాలామంది బాగున్నాయన్నారు. కొంతమంది ఆల్రెడీ ఆర్డర్ పెట్టాము. మాకు కూడా అలాగే ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చినియి అన్నారు. కొంతమందేమో కొంచెం బడ్జెట్ ఎక్కువుంది. బడ్జెట్ తక్కువవి చూపించండి అన్నారు. అలాగా నాకు చాలా కామెంట్స్ వచ్చాయి. క్వెషన్స్ కూడా వచ్చాయండి. అంటే వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి? ప్రైజెస్ క్లియర్‌గా చూపించండి. ఇలా చాలా ఉన్నాయి. సో, అవన్నీ నేను ప్రతీదీ కూడా నోట్ చేసుకొని దాని ప్రకారంగా ఈ వీడియో చేశానండి. ఇది సెకండ్‌ది. అసలు యాక్చువల్లీ ఇది మధ్యలోనే తీసుకున్నాను. నాకు వీడియో చేయడం అసలు టైం కుదరక చేయలేకపోయాను. సో, ఇదొచ్చి కార్డ్ సెట్ అనమాట. ఈ కార్డ్ సెట్ వచ్చి నాకు 1200 రూపీస్ పడింది. ఈ 1200 రూపీస్‌కి ఇక్కడ మీరు చూస్తున్నది వీడియో అయితే గనక స్లీవ్‌లెస్. బట్ డ్రెస్‌కి కూడా ఆల్రెడీ స్లీవ్స్ ఇచ్చానన్నారు. సో, నేను కూడా మీతో పాటుకే అన్బాక్సింగ్ కాబట్టి చూద్దాము. సో, స్లీవ్‌లెస్ ఎవరికైనా నచ్చకపోతే మీరు స్లీవ్స్ కనుక స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే స్లీవ్స్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. బట్ నాకైతే ఇలానే నచ్చింది. సో, నాకేంటంటే ఇలా వేసినప్పుడు పైన మనం జాకెట్ టైప్ కానీ, ఇలా ఏమన్నా ఓవర్ కోట్ టైప్ కానీ ఇలాంటివి వేస్తే బావుంటుంది అని నాకు అనిపించింది. మనకు నచ్చినట్టుగా మనం స్టైల్ చేసుకోవచ్చు. సో, క్లాత్ అయితే చాలా బావుందండి. ఇప్పుడు నేను చేయి పెట్టి అన్నీ చెక్ చేసి చూస్తున్నాను కదా! చాలా అంటే చాలా బావుంది క్లాత్ అయితే గనక. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరో నాకు ప్రీవియస్ వీడియో కామెంట్స్‌లో పెట్టారు. ప్యాంట్స్ ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నాయా అని పెట్టారు. లేదండి. నేను తీసుకున్న ప్రీవియస్ డ్రెసెస్ 3 నాకు ట్రాన్స్‌పరెంట్ రాలేదు. అండ్ ఇప్పుడు ఈ ప్యాంట్ కూడా నేను మీకు చూపిస్తున్నాను కదా! ఇది కూడా నాకు ట్రాన్స్‌పరెంట్ రాలేదు. యాక్చువల్లీ ఆ కామెంట్ గుర్తుపెట్టుకొని నేను ఈ ప్యాంట్‌ని మళ్ళీ రీచెక్ చేశాను. ఇది కూడా ట్రాన్స్‌పరెంట్ రాలేదు. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే నా ప్రీవియస్ వీడియోస్‌లో ప్రైజెస్ క్లియర్‌గా చెప్పండి అన్నారు కదా! మేబీ నేను అప్పుడు మర్చిపోయినట్టున్నాను. సో, ఈసారి మాత్రం నేను ప్రతీదీ క్లియర్‌గా మీకు చెప్తాను. ఇప్పుడు ప్రీవియస్ వీడియో నుంచి ముగ్గురు నేను చెప్పాను కదా! ప్రతి వీడియోలో 3 గివ్ అవే నామినీస్ చెప్తాను అని. ఇప్పుడైతే ఫస్ట్ నేమ్ చెప్తున్నానండి. AZRR1822 ఐడీ అయితే ఇది ఉందండి. ఆయన పిక్ అయ్యారు. సో, మిగిలిన 2 నామినీస్ నేను మధ్యలో చెప్తాను. ఈ 2 శారీస్ కూడా నాకు ఈచ్ శారీ 1200 రూపీస్ పడిందండి. నాకు అక్కడ ఫొటోస్‌లో నచ్చి చాలా అంటే చాలా బాగున్నాయని తీసుకున్నాను. బట్ క్వాలిటీ ఎలా ఉందనేది ఇప్పుడు మనం చూద్దాము. సో, ఈరోజు నా ఫస్ట్ క్వెషన్ ఏంటంటే ప్రీవియస్‌గా థాయిలాండ్ వీడియో చేశాను కదా! అందులో నేను ఒక ప్యూర్ వెజ్ హోటల్ అని చెప్పి ఒక హోటల్ నేమ్ చెప్పాను. చాలా బావుంటుందంట అని. ఆ హోటల్ నేమ్ ఏంటనేది చెప్పండి. ఓకేనా? సో, ఇప్పుడు వీడియోలోకొచ్చేస్తే ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా! ఇది కొంచెం ఏమంటారు టర్మరిక్ అంటే పసుపు కలరు గంధం అని చెప్పలేను నేను. గంధం పూర్తిగా కాదు కానీ కొంచెం థిక్ పసుపు కిందే వస్తుందండి. మెయిన్‌గా ఈ శారీ అంటే ఈ 2 శారీస్ తీసుకోవడానికి రీజన్ మీరు చూస్తున్నటువంటి అంచు. నాకసలు ఈ అంచు చూడగానే చాలా నచ్చిందండి. అంటే మన పేరెంట్స్ కాలంలో రెట్రో లుక్ ఈ టైప్ ఉంటాయి కదా! కొంచెం నాకు ఆ పద్ధతిగా నచ్చింది. అండ్ ఈ 2 శారీస్ కూడా ఏంటంటే ఒకటి మా మదర్‌కి, ఇంకొకటి మా మదర్ ఇన్ లాకి ఉంటుంది అన్న రీజన్‌తో ఒకేలాంటివైతే బావుంటాయి అని చెప్పి నేను తీసుకున్నాననమాట. సో, మీకెలా అనిపించిందో చెప్పండి. నాకైతే ఇప్పుడు నేను చేయి పెట్టి మరి క్లాత్ చూస్తున్నాను. నాకైతే అంటే ఇది కాటన్ అండి ఇంకొకటి. ఇది కాటన్ యాజ్ ఎక్స్‌పెక్టెడ్ వచ్చింది. సో, ఇంకా వాష్ చేయలేదు కాబట్టి నాకు తెలీదు. బట్ నాకైతే చాలా నచ్చింది. ఈ కలర్ అయితే నా ఫేవరెట్ అండి జనరల్‌గా శారీస్‌లో. అండ్ ఏదైనా చుడీదార్ డ్రెసెస్ కూడా నాకు ఈ కలర్ చాలా నచ్చుతుంది. సో, ఫస్ట్ నేను కార్ట్‌కి యాడ్ చేసిన శారీ కూడా ఇదే. అండ్ యాజ్ ఎక్స్‌పెక్టెడ్ వచ్చింది. ఇప్పుడు నాకేంటంటే నేను తీసుకున్నదైతే మా పేరెంట్స్‌కే. కాకపోతే నాకు మీ అందరికి ఐడియా ఉంటే చుడీ స్లీవ్స్ లాగా మనం కుట్టించుకొని కంప్లీట్ డ్రెస్ చుడీలాగా కుట్టిస్తే చాలా బావుంటాయి ఇలాంటివి. సో, నాకిప్పుడు ఆ థాట్స్ వస్తున్నాయి. అలా ఏమైనా ట్రై చేద్దామా అని. బట్ నాకైతే చాలా నచ్చింది. మీ ఒపీనియన్ చెప్పండి. వాళ్ళకి ఇచ్చేయమంటారా? నన్ను స్టిచ్ చేయించుకోమంటారో? చాలా అంటే చాలా బావుందండి. క్లాత్ ఆల్రెడీ చెప్పాను కదా! ఇది నాకు కరెక్ట్ నేమ్ గుర్తులేదండి. మల్బరీ కాటన్ అనో మర్బరీ ఆ వర్డ్ నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. బట్ డెఫినెట్‌గా అయితే గనక కాటన్ శారీస్ అండి. ఈచ్ వన్ వచ్చి నాకు 1200 రూపీస్ పడింది. ఓకేనా? అండ్ ఇంకొక క్వెషన్ ఏంటంటే చాలామంది అన్నారు మేము ఫొటోస్ పెడుతున్నాం కానీ రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పారు. అయితే
అక్కడ మీరు వాట్సాప్‌కి వాళ్ళ నెంబర్‌కి వెళ్ళినప్పుడు అక్కడ కార్ట్ ఉంటుందండి. ఆ కార్ట్‌లో ఉన్నవే అవైలబుల్ ఉన్నట్టు. ఒకవేళ ఇప్పుడు వీటిలో ఏదైనా మీకు నచ్చినా ఆ టైంకి అక్కడ సోల్డ్ ఔట్ అయిపోతే వాళ్ళు మీకు ఆర్డర్ పంపించలేరట. నేను ఆల్రెడీ ఈ క్వెషన్ రైజ్ చేశాను. బట్ ఇన్ కేస్ ఇన్ స్టాక్ అయితే గనుక మళ్ళీ అదే కార్ట్‌లో పెడతారట. ఓకేనా? నెక్స్ట్ ఈ లెహెంగా నా ఫేవరెట్ అండి. అంటే ఫేవరెట్ అని ఎందుకు అంటున్నానంటే కొన్నానని కాదు. నాకు కింద అంచు చూసారు కదా మీరు, లేడుల్లాగా వచ్చి అది నేను ఫోటో జూమ్ చేసుకొని 10 సార్లు అప్పుడు నేను ఆర్డర్ చేశాననమాట దీన్ని. సో ఇదొచ్చి 2000 రూపీస్ పడిందండి ఈ లెహెంగా. సో కింద లెహెంగా అయితే గనుక మొత్తం స్టిచ్ చేశారు. జస్ట్ సైడ్ మనకి నచ్చినట్టుగా అంటే థ్రెడ్స్ కానీ ఏమైనా పెట్టించుకొని మనం స్టిచ్ చేయించుకోవాలి. బ్లౌజ్ అయితే మాత్రం మనమే స్టిచ్ చేయించుకోవాలి మన సైజ్ బట్టి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ గివ్ అవే నామినీ ఎవరంటే బోర్డ్ పాండా టో అని ఉందండి ఐడి. సో వాళ్ళన్నమాట. అండ్ ఇప్పుడు నా సెకండ్ క్వెషన్ చాలా అంటే చాలా సింపుల్ క్వెషన్. ఇదే హౌస్ ఆఫ్ శివాసం ప్రీవియస్ వీడియోలో టోటల్గా నేను ఎన్ని డ్రెస్సెస్ చూపించాను వాటి కలర్స్. చాలా ఈజీ క్వెషన్ ఇదైతే. సో ఇది నా సెకండ్ క్వెషన్ అండి. లాస్ట్ నామినీ ఎవరో కూడా నేను చెప్తాను, చూస్తూ ఉండండి. సో ఈ వైలెట్ కలర్ లెహెంగాకి ఎల్లో కలర్లో వచ్చిందన్నమాట చున్నీ అండ్ ఏమంటారు బ్లౌజ్ పీస్ వచ్చి సేమ్, చున్నీ వచ్చేటప్పటికి ఎల్లో కలర్ వచ్చింది. మీరు వీడియోలో చూస్తున్నారు కదా. సో ఇది మీకు నచ్చినట్టుగా మీరు స్టిచ్ చేయించుకోవచ్చు. స్లీవ్స్ అయితే కనుక మనకి ఆర్మ్ వరకు వస్తాయండి. అదే మనం ఇప్పుడు మగ్గం వర్క్ అని ఇవన్నీ చేయించుకుంటూ ఉంటాం కదా, ఆర్మ్ వరకు మోచేయి అంటారు కదా, అంతవరకు వస్తుంది. ఓకేనా? సో ఇది కూడా బాగుంది. ఇది కొంచెం డిఫరెంట్ క్లాత్ అండి. నాకంటే దీని పేరు ఎలా చెప్పాలో తెలీదు. కొంచెం మెరుస్తున్న క్లాత్స్ వస్తాయి కదా, మొక్కమల్ క్లాత్ అని నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను కానీ కొంచెం దాని దగ్గరకు వస్తుంది. బట్ క్లాత్ అయితే బాగుందండి. అంటే లైక్ కంఫర్ట్ ఉంది. నేను లెహెంగా ట్రై చేశాను, బాగుంది. చున్నీ యాజ్ యూజువల్ మీకు తెలిసిందే కదా. సో ఇలా వచ్చిందనమాట. ఇది థర్డ్ డ్రెస్. దీని ప్రైస్ 2000. ఆల్రెడీ చెప్పానో లేదో తెలీదు. సో మళ్ళీ చెప్తున్నాను మీ అందరి కోసం అని చెప్పి. ఇప్పటి వరకు మీరు అడిగిన బడ్జెట్లో నేను ఒక్కొక్కటి శాంపుల్ ఎందుకు చూపించి చెప్తున్నాను అంటే, నేను చాలా ఆర్డర్ పెట్టానండి వేరేవి కూడా, డిఫరెంట్ కార్డ్ సెట్స్ అవన్నీ. బట్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ మళ్ళీ ఏదో ప్రమోషన్ అనుకుంటారు అని చెప్పి మీకు శాంపిల్స్ ఐడియా ఉంటే దీనిలో మీకు నచ్చిన కలర్స్ క్లాత్స్ పెట్టుకుంటారని నేను జస్ట్ వన్ చూపిస్తున్నాను. వేరే కార్డ్ సెట్స్ కూడా నేను పెట్టుకున్న ఉన్నాయి, మీరు కావాలంటే నేను చూపిస్తాను. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నారు కదా, ఎంత బడ్జెట్ అనకండి. ఇది అసలు నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ మా ఇంట్లో 2-3 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఆబ్వియస్గా మీకు వీడియోస్ పెడతాను కాబట్టి తెలుస్తుంది. సో ఈ లెహెంగా నేను చాలాసార్లు వాళ్ళని అడిగి ఫోటో చెక్ చేసుకుని అన్నీ చూసి పర్ల్ సెట్ అని సంథింగ్ ఏదో ఉంది, అలా చూసి పెట్టిన లెహెంగా అండి. ఇది నేను బయట షాప్స్లో ఆఫ్లైన్ కూడా వెళ్తే, ఇప్పుడు తరుణి సిల్క్స్కి, నార్సింగ్కి, నీరూస్కి వాటికి వెళ్తే ఇవన్నీ వెరిఫై చేసుకున్నాకే నేను ఇక్కడ ఆర్డర్ పెట్టాను. సో ఇది నాకు టోటల్గా వచ్చి 4999 పడింది. సో ముందే చెప్తున్నాను, ఇది అవుట్ ఆఫ్ బడ్జెట్ చాలామందికి ఉండొచ్చు. బట్ నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా, నేను ఒక ప్రైస్ ఎక్కువ పెట్టాను అంటే అది 1-2 సార్లు యూజ్ చేయను. మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ పర్పసెస్కి యూజ్ చేస్తాను. నా దగ్గర 7 ఇయర్స్ బ్యాక్ ఉన్నవి కూడా మంచివి ఇప్పటికీ యూజ్ చేస్తూనే ఉన్నాయి. సో 10 సార్లు ఆలోచించి పెట్టాను. అండ్ మీరు చూస్తున్నట్టుగా నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేసినట్టే వచ్చిందండి. అండ్ నా మైండ్లో కూడా ఇది బ్లౌజ్ ఇవన్నీ స్టిచ్ చేయించుకోవడానికి ఒక థాట్ ఉంది. డెఫినెట్గా నేను స్టిచ్ చేయించుకున్న తర్వాత కంప్లీట్ లుక్ నేను మీ అందరికీ కూడా చూపిస్తాను, ఎలా స్టిచ్ చేయించుకున్నాను ఏంటి అని. సో ఇది వచ్చేటప్పటికి స్కై బ్లూ లెహెంగా అండ్ పింక్ బ్లౌజ్ అండ్ పింక్ చున్నీ, కంప్లీట్గా బ్లౌజ్ అండ్ చున్నీ కాంట్రాస్ట్ వచ్చినాయి అనమాట. నాకైతే బాగా నచ్చింది. మీ ఇష్టం అండి. ఇందాక మీకు ఆల్రెడీ బడ్జెట్ ఫ్రెండ్లీ లెహెంగా 2000లో కూడా చూపించాను కదా. సో అలాగా ఉన్నాయి. 2500 అలా కూడా ఉన్నాయండి. సో ఇంకొక విషయం, కొంతమంది ప్రైజెస్ ఎక్కువ అని కూడా పెట్టారు. అఫ్కోర్స్ అంటే ఒక్కొక్క చోట ఇప్పుడు వీటికన్నా చాలా తక్కువ ప్రైజెస్ ఉండేవి నేను కొన్న ఉన్నాయి, అండ్ దీనికన్నా చాలా ఎక్కువ ఉంటాయి. సో డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ అన్నీ ఉంటాయి. సో మీరు ట్రై చేయండి, మీకు మనస్ఫూర్తిగా నచ్చితేనే డెఫినెట్గా తీసుకోండి. నాకు ఆల్రెడీ పర్సనల్గా నచ్చాయి కాబట్టే నేను ఇలా మల్టిపుల్ టైమ్స్ కొంటున్నాను.
సో, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇష్టం కదా! అండ్ ఇంత బడ్జెట్‌వయితే ఫ్రీక్వెంట్‌గా డెఫినెట్‌గా కొనను. ఎట్ మ్యాక్స్ 1000, 1500, 2000 ఇలానే పెడతాను. బట్ చెప్పాను కదా! ఫంక్షన్ ఉంది అని చెప్పి అందుకని తీసుకున్నాను. డెఫినెట్‌గా ఇది స్టిచ్ చేయించిన తర్వాత మీ అందరి కోసం ఈ బ్లౌజ్ ఇదంతా ఎంటైర్ సెట్ కూడా చూపిస్తాను. ఇదైతే 4999 పడింది. ఇప్పుడు నా లాస్ట్ నామినీ ఎవరంటే రమాదేవి 4303. తినని ఐడీ అయితే ఇలా ఉన్నాదండి. సో, తను థర్డ్ గివ్ అవే నామినీ. ఇప్పుడు ఈ వీడియోలో నేను డిఫరెంట్‌వి చూపించాను కదా! కార్డ్ సెట్ శారీస్ ఇవన్నీ కూడాను. అయితే ఈ నాలుగిట్లో 1200 రూపీస్ అని ఎన్ని చెప్పాను? ఈరోజు చాలా ఈజీ క్వెషన్స్ అడిగాను అనుకుంటున్నాను మీ అందరికీ కూడాను. సో, 1200 రూపీస్ అని నేను కొన్ని ఐటెమ్స్ చెప్పాను. నాకు నెంబర్ చెప్పండి సరిపోతుంది. సో, డెఫినెట్‌గా మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకెవరికైనా వాళ్ళని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే గనక వాళ్ళది ఇన్‌స్టాగ్రామ్‌లో హౌస్ ఆఫ్ శివాసం అని ఉంది. లేదు వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ ప్రీవియస్ కమెంట్స్‌లో ఇచ్చాను. ఈ వీడియోలో కూడా ఇస్తాను. అండ్ వాళ్ళ కార్ట్ ఉంటుంది. మీకు నచ్చినవి మీరు యాడ్ చేసుకొని ఆర్డర్ చేస్తే వస్తాయి. ఇదండి. సో, మీ అందరికీ నచ్చితేనే తీసుకోండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నాకు చాలా బాగా నచ్చి నేను ఫ్రీక్వెంట్‌గా ఆర్డర్ పెడుతున్నాను. ప్లీజ్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.